గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రకాశం జిల్లా పోలీసులు గంజాయి రవాణాపై, గంజాయి నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా జాతీయ రహదారి మీద టంగుటూరు టోల్ ప్లాజాకు సమీపంలో టోల్ ప్లాజా నుంచి గ్రామానికి వెళ్లే సర్వీస్ రోడ్డులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 21 కేజీల గంజాయి, కర్ణాటక రిజిస్ట్రేషన్తో గల 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు. ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాస్ పర్యవేక్షణలో సింగరాకొండ సిఐ హజరతయ్య, టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు బృందం ప్రత్యేక దృష్టి పెట్టి ఈ గంజాయి ముఠా ఆట కట్టించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ కేసును ఛేదించడంలో అత్యంత ప్రతిభ కనపరిచిన సింగరాకొండ సిఐ హజరతయ్య, టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. గౌరవనీయులు మా దేశం ఎస్పీ గారి ఏఆర్ దామోదర్ సార్ గారి పరీక్షలో మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మాకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి మార్నింగ్ నేను మరియు టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు వారి సిబ్బందితో మన యొక్క టోల్గేట్ అంటే ఒంగోలు వైపు నుంచి గంజాయి వస్తుంది చెప్పి ఆటోలో ఇన్ఫర్మేషన్ అవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఆ సిబ్బందితో తనకి ఆటోలో ఒక వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక 2 ఆటోలు, ఆటో నెంబర్ KA 45A 3514, KA 41D 5335 అనే ఆటోలని పట్టుకున్నటువంటి అంటే చర్చ చేస్తున్న సందర్భంలో దాంట్లో నాగరాజు, పునిగల్, రంగప్ప, తండ్రి రంగప్ప 35 years బాలాజీ అతను, ఇతను బెంగళూరు అతను, అలాగే గోరి గంగనాయుడు, తండ్రి నూరాజు, అలాగే పింఛన వాళ్ళి రవీణ రవికుమార్, తండ్రి రేవణ, వీరంతా కర్ణాటక. గోరి గంగనాయుడు వచ్చి అనకాపల్లి జిల్లా. వీరి యొక్క ముగ్గురు దొరకడం జరిగింది. వీరి యొక్క ఆటోలను మేము చర్చ చేసే సందర్భంలో, వీరిని విచారించిన సందర్భంలో గంజాయి ఉందని చెప్పారు. ఆయన ఆటోను చెక్ చేస్తే అందులో 21 కేజీలు గంజాయి, సుమారు 10 ప్యాకెట్లు, తూకంగా 21 kgs దాకా గంజాయి దొరకడం జరిగింది. వీరందరూ కూడా అరెస్ట్ చేసి తదుపరి కోర్టులో ప్రొడ్యూస్ చేసి చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాగా పకడ్బందీగా చేసినటువంటి నాగమల్లేశ్వరరావును, మా సిబ్బందిని, నన్ను, మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. లాస్ట్ యొక్క గంజాయి సుమారు 1,50,000 దాకా ఉంటుంది. ఆటో 2 కలిపి 10 lakhs అవుతుంది. ఇందులో గంజాయిని ప్లస్ ఆటో 2 కూడా సీజ్ చేయడం జరిగింది. కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది.